అందరికీ గుడ్ ఈవినింగ్. క్రాస్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఈ విధంగా క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. పాత మెజర్మెంట్ ఉన్న బ్లౌజ్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకొని క్రాస్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎలా కుట్టాలో చూపిస్తా చూడండి. క్రాస్ పట్టీలు అయితే ఇలా కట్ చేసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తా చూడండి. వేరే క్లాత్ వేస్తుందని అనుకోకండి, లైనింగ్ అయితే సరిపోలేదు, లోపటి పాటు ఇది వేసేస్తున్నాను, ఏం కాదు, కనబడదు. మనము ఉన్న క్లాత్లోనే అన్నీ సరిపెట్టాలి అంటే ఫస్ట్ మనకు అన్నీ సరిపెట్టే విధానము రావాలి. ఇదిగో ఇలా ఇలా రెండు జాయింట్ చేసుకున్న తర్వాత ఇవనేది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. క్లాత్ లోపలికి వెళ్ళిపోతాయి. ఇలా ఫోల్డ్ ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఇది బ్యాక్ సైడ్ కదా, ఇది ఫ్రంట్ సైడ్ తిప్పుకొని సేమ్ కలర్లో మనం కట్ చేసుకున్న క్రాస్ పట్టీలు ఉంటాయి కదా, అవి ఇలా పెట్టుకొని ఇక్కడ నుండి స్టిచ్ చేసుకురావాలి ఫస్ట్. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మళ్ళీ క్రాస్ పట్టి స్టిప్ ఉండడానికి మనం ఇట్లా జాయిన్ చేసుకున్నాం కదా, కింది వైపు చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి. తర్వాత ఇది అనేది ఇట్లా తిప్పుకోవాలి. ఈజీ ప్రాసెస్ అన్నమాట, ఇది ఏమి హార్డ్ ఉండదు, ఒక్కసారి చూసేస్తే వచ్చేస్తుంది. అయిపోయింది కుట్టేయడము కింది సైడ్. ఇప్పుడు పై సైడ్ కుట్టేసుకోవాలి. ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు అయితే రెండు కుట్టుకున్నాను, ఇది ఫ్రంట్ భాగం అనమాట. ఇప్పుడు క్రాస్ పట్టీలు ఇలా జాయిన్ చేసుకోవాలి, చూపిస్తాను చూడండి. ఇలా పెట్టుకొని ఇక్కడ ఇది ప్లేట్ ఉంటుంది కదండి, ఈ ప్లేట్ అనేది ఇట్లా తిప్పుకోవాలి. ఇక్కడ ఈ ప్లేట్ అనేది ఇట్లా తిప్పుకొని దీనిపైన కుట్టేసుకోవాలన్నమాట. వద్దు జర. ఫ్రెండ్స్ క్రాస్ పట్టీలు అయితే కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఉక్సు పట్టి కుట్టుకోవాలి, ఇక్కడ కాజా పట్టి కుట్టుకోవాలి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకేనా? బాయ్ మరి.